కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో తెలుగు రాష్ట్రాలలో కేరళలో కలెక్షన్ల పరంగా భారీగా అండర్ పర్ఫామ్ చేసి నిరాశపరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్నప్పటికీ తమిళనాడులో ఓవర్సీస్ లో మాత్రం ఎక్సలెంట్ గా జోరు చూపించడంతో మొత్తం మీద కలెక్షన్ల పరంగా మొదటి వారంలో సాలిడ్ రికవరీని దక్కించుకుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో సినిమా 7వ రోజు 16 లక్షల దాకా షేర్ అందుకోగా మొదటి వారం మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 6.6 కోట్ల దాకా షేర్ ను 11.6 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 15.4 కోట్ల దాకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఇక ఆ మార్కును అందుకునే అవకాశం లేకపోవడంతో తెలుగులో డబుల్ డిజాస్టర్ గా సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. వరల్డ్ వైడ్ గా 7వ రోజున 12 కోట్ల దాకా గ్రాస్ ను 5.8 కోట్ల దాకా షేర్ ను సాధించింది ఈ సినిమా. దాంతో మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 139.50 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 11.60 కోట్లు, కర్ణాటకలో 23.55 కోట్లు, కేరళలో 11.70 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 17.10 కోట్లు, ఓవర్సీస్ లో 128.60 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 332.05 కోట్ల దాకా గ్రాస్ ను 162.40 కోట్ల దాకా షేర్ ను సాధించింది. 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి వారంలో 87% వరకు రికవరీని సాధించగా క్లీన్ హిట్ కోసం మరో 24.6 కోట్ల షేర్ దూరంలో ఉంది. రెండో వారంలో సినిమా బాక్సాఫీస్ దగ్గర తమిళనాడు ఓవర్సీస్ లో తిరిగి జోరు చూపించగలిగితే బ్రేక్ ఈవెన్ ను వరల్డ్ వైడ్ గా అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.